సీఎంతో సమావేశమైనప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ సీఎం ఏం చెప్పారో అది మాత్రమే విన్నారు. మీ డిమాండ్లు ఎక్కువ వినిపించలేదనేది విమర్శ. ఏమంటారు? మీ ఎన్నికల హామీలో కూడా వెంటనే సకాలంలో డిఏలు ఇస్తాం, మెరుగైన పిఆర్సీ ఇస్తామని మీరు ఎన్నికల వాగ్దానం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు ఎలా అయితే ఇస్తున్నారో ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఆ మేరకు ఇస్తారనేటువంటిది మేము ఆశించాం. కానీ ఆశ ఈరోజు భంగపడేటువంటి ప్రయత్నం ఉంది కనుక ఇక 16 నెలలకు మించి మేము చూడగలిగిన అవకాశం కూడా లేదు. ఏంటి మీరు బోధన కాకుండా బోధనేతర పనుల విషయంలో ప్రభుత్వం మీ మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుందని చెప్తున్నారు. మీకేంటి సమస్య? యోగాంధ్ర అనేటువంటిది ఒక ఈవెంట్ జరగబోతోంది రాష్ట్రంలో. మొత్తం ప్రతిరోజు సాయంత్రం పూట యోగా చేయటం, పిల్లల చేత ఆ ఫోటోలన్నీ తీయటం, ఆ ఫోటోలు అప్లోడ్ చేయటం. ఫోటోలు సరిగ్గా లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేయమనేటువంటి పేరుతోటి వాడికి ఈ పాఠశాలలో 4 అక్షరాలు చెప్తారనే వాతావరణానికంటే యోగాంధ్ర పేరుతోటి సరిపోయింది మాకు వారం రోజులు. ప్రపంచ బ్యాంకు సాల్ట్ ఒప్పందం ఏంటి సార్ అది? 12,972 పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తారు. మోడల్ ప్రైమరీ పాఠశాలని పెట్టారు. ఇక్కడ 5 గదులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఉద్దేశం మంచిదే కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి విద్యార్థిని తీసుకెళ్ళాలి. అంతర్జాతీయ విద్యార్థి అంటే అమెరికా పోవటానికి, స్విట్జర్లాండ్ పోవటానికి ఏం ఉపయోగం? పిల్లలు ఉంటేనే ప్రభుత్వ బడి ఉంటుంది, ప్రభుత్వ బడి ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారు. మీకు దగ్గర 34,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి అనుకుంటున్నారు? మా డబ్బు అది ఎక్కువ బకాయి కూడా కాదు. అది మా డబ్బు మాకు తిరిగి చెల్లించేటువంటిది. ఇది ప్రభుత్వం ప్రత్యేకించి దీనికి అదనంగా జోడించేటువంటి అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితి కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మాకున్న అభిప్రాయం. ఉద్యోగుల నుంచి ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? అంటే విమర్శిస్తున్నారా మిమ్మల్ని? మీరు ఒక డిఏ మాత్రమే తీసుకురావడం కోసం ఇంత హంగామా చేయాల్సిన పని ఏమిటి అనేటువంటి పెద్ద ఎత్తులో ఆ విధమైనటువంటి విమర్శ చేశారు. ఇప్పటికి కూడా ఒక డిఏ వరకే రావడం అనేటువంటిది చాలా అసంతృప్తిగానే ఉన్నారనేటువంటిది మీ దృష్టిలో చెప్పారు. ఇప్పుడు సిపిఎస్ ఉంది సార్, దాన్ని రద్దు చేసి పాత ప్రభుత్వం జీపీఎస్ అని పెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం జీపీఎస్ కూడా లేదు. మేము సిపిఎస్ కంటే మెరుగైన విధానం జీపీఎస్ తీసుకొస్తున్నామని చెప్పి, గతంలో సిపిఎస్ లేనటువంటి బెనిఫిట్స్ అన్ని, మినిమం పెన్షన్ 10% ఇస్తాం, అలాగే రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాం.